దానికి మృత్యు వచ్చాయి. వానికి మృత్యుయే లేదాన్ని రమణాసురునికి సీతను తీసుకుపోయి అహంకారంతో ఆ విషయాన్ని తన తపస్సుని భంగం చేసుకున్నాను అనమాట. అట్లాంటిగా చేసుకునవద్దు. అయినంత వరకు సాధించుకున్నాను. మెల్లగా మనస్సుని సాధించుకున్నాను. మనస్సుని శోధనంలో చేసుకున్నాను. అది ఉరుకుతుంటుంది. దాన్ని కృష్ణుడు చెప్పినట్ల కృష్ణుడు అర్జునునికి ఏం చెప్తాడు? అవును అర్జున, అది అసాధ్యమే మనసుని నిలకడ చేసేది. కానీ నీవు సంస్కారం అన్నీ వేసుకో. సంస్కారం వేసుకుంటే నిన్ను లాక్కుంటుంది. ముందు జన్మకన్నా అది లాక్కుంటుంది. ఆ సంస్కారం అనేది లాక్కుంటుంది. నన్ను పొందకుంటే కూడా ముందు జన్మ కన్నా పొందుతావు, ఈ జన్మలో పొందకుంటే అంటారు. సంస్కారం వేసుకున్నావు అంటారు. ఈ యుద్ధంలో నీవు సచ్చిన మేలే, బతికిన మేలే, నీవు రాజ్యసుఖంను భోగించుతావు అంటాడు. ఆ విధంగా నాయన మనం ఈ ప్రపంచంలో వచ్చినందుకు చచ్చిన పర్వాలే. ఈ తనువు మనం కాదు, ఇంద్రియాలు మనం కాదు, మనసు మనం కాదు, పోతే పోని ఉంటే ఉండని అని భావించుకోవాలి. భావించుకొని లాక్కున్నాను, జ్యోతిలోనికి లాక్కున్నాను. మనస్సుని, చిత్తముని, ఇంద్రియాలని అన్నిటిని అందులో లయింపజేయాలి. దానికే అది తపస్సు అంటారు. ఆ తపస్సును పొందేది చాలా ఎవరో ఒక్కరు పొందారని కాదు, పొందుతారు. వాళ్ళు కేవలంగా పిచ్చోళ్ళ మాదిరిగానే ఉంటారు. శాణాలు అనిపిస్తున్నారు. శాణాలు అనిపిస్తుంటే ఈ మాయ అంతా వదులుకున్నది, ఎంబడి చేస్తుంది. దానికి పిచ్చోళ్ళ మాదిరిగా మాకు మొదలు బాగుండే. పిచ్చి దాని జకాయ పిచ్చి చెట్టు మీద ఉంటుంది, ఆడ రాగి చెట్టు మీద ఉండదు. పిచ్చిదాన్ని వచ్చేసి చూసి వస్తుంది. గట్ల ఎడ్డె కావాలేరా, గుడ్డి కావాలేరా, యోగ దిడ్డి తెరవాలేరా. కొన్ని తత్వాలు కూడా అనుభవంతో చెప్పినారు నాయన. మహాత్ములు అనుభవంతో చెప్పినారు. దానికి సరే పిచ్చిది అనుకుంటా, ఇది అంత మాయ చుట్టేసేది. ఇది మాయ, నాకు సంతోషం కాదు. ఏదో భక్తులకు సంతోషం, కానీ మాకేం సంతోషం కాదు. అయితే దీన్ని ఇప్పుడు ఇది పెరిగిపోయింది అనుకో ఆశ్రమము, దీన్ని సంభాళించుకొని పోండి, మళ్ళీ ఏమి లేదు. ధర్మంని అంటే కులం అంటే చూడైనా ధర్మ మార్గంగా సత్య మార్గంగా నడిచిందే శ్రేష్టత్వం కులం. అసత్య, అధర్మము, అబద్ధము, మోసము ఇట్లాంటి మోసకృత్యాలు చేసేదే కులం తప్పింది. దానికి సత్యధర్మంగా నడవాలి, గురువు భక్తి చేసుకున్నాలి. ఇది ఏమి లేదు, అందరు పుట్టేది తల్లిదండ్రులకే. తల్లిదండ్రులు లేనిది ఎవరు పుట్టారు? ఏ మహాత్ములైనా కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రులకే పుట్టుతారు. సకల మత స్థాపితం అంటే అట్లాంటి ధర్మంని తెలుసుకొని మన దాంట్లో వచ్చిన వాళ్ళకు సకల మత స్థాపితం అంటే కూడుకొని నడవాలి, వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి. అజ్ఞానంలో ఉండేటోడు మీరు ఈ మార్గంగా నడిస్తే మీరు మధు మాంసాలు మానేసుకునాలి, సత్యంగా చెప్పాలి, నిజంగా నడవాలి. మాకు సాధు సన్యాసులకు కులంలో గోత్రం, దానికి సకల మత స్థాపితం. మరి మాణిక్యనగర్లో నేను మాణిక్యనగర్ వెళ్ళినప్పుడు అందరూ ఒకటే బంతిలో కూర్చుంటుంది, కానీ కొంచెం భేదం ఉండే. ఏ విధంగా భేదం ఉండే అంటే మహారాజు ఇట్లా ఒక్కడు కూర్చుంటుండే, అందరూ ఆయన గిమ్మన్గా కూర్చుంటుండ్రి. వడ్డించేటోళ్ళు బాపనోళ్ళే, వండేటోళ్ళు బాపనోళ్ళే, కానీ ఇంకా భేదత్వం ఉంది. అది సకల మత స్థాపిత. ఆ విధంగా ఉండాలి. భక్తులను కూడుకొని నడవాలి, భక్తులని హీనత్వంగా చూడాలి. ఇప్పుడు అందరూ కొన్ని దేవాలయాలు కూడా, ఇప్పుడు మంత్రాలయము ఆయన భక్తుడు, ఆయన వాళ్ళు దేశించుతారు. ఎవరు బాపన్నోళ్ళు దేశించితే ఆయన స్థాపించుతాడు. అప్పుడు వాళ్ళకు అప్పుడు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మహాత్ముడు అంటారు. అప్పుడు
చేరదీస్తారు. అట్లా కులగోత్రాలు అడగారు, మహాత్ములకు కులగోత్రాలు అడగారు. వాళ్ళే మహాత్ములయ్యి వాళ్ళ గుడి గోపురాలు కట్టి పూజించుతారు. ఇదే సకల మతస్థానం. ఏ జాతిలైనా ఆయన ఒకటే, కానీ వాళ్ళ గుణాలు మంచిగా ఉండాలి. గుణరహితునికి కులము లేదు, గోత్రం లేదు. వాల్మీకి మహర్షి రామనామం జపం చేసి ఆయన మహాత్ముడైపోయి, ఇప్పుడు రాదనమాట, అది ఎప్పుడు సమయంలో వస్తుంది అనమాట. ఓం శివరాం అనేది ప్రపంచంకి మేలు కలిగేది నాయన, మీ జన్మకి కూడా సఫల్యం కలిగేది, లక్ష్యం తోడ్పడుతుంది, మళ్ళీ మీ జన్మ సార్థకమవుతుంది. ఓం ఓం శివరాం ఓంకారంతో పరమాత్మని వాళ్ళగా లయించిపోతుంది. రామ్ అంటే పైకి వెళ్తుంది, రామ్ తోటి పైకి వెళ్తుంది, అమ్మ తోటి కిందికి వస్తుంది. రామ తారకము బాటన్నా మరి యములు దరికి ఇక రాడన్నా. రామ